హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సండే కదండి. మార్నింగే మేము టిఫిన్ చేసుకున్నాను. యాక్చువల్గా దోశ చేస్తూ ఉంటాను, కానీ మా ఆయన ఈరోజు పూరి చేయమని చెప్పి అడిగాడు. సో చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ చేశానండి. ఇటు సైడ్ వచ్చి చపాతీ చేసుకున్నాను. నాకు పూరి అంతగా నచ్చదు, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. నాకు తిన్నా ఒకలాగా ఉంటుంది, నేను చేసుకోను. మా ఆయన కోసం పూరి చేయించాను, నా కోసం చపాతీ చేసుకున్నాను. సో వేడివేడిగా పొగలు చూడండి ఎలా వస్తుందో. ఈ వర్షానికి వేడివేడిగా పూరి చపాతీ తింటుంటే భలే ఉందండి. ఎలా ఉంది అని అడిగాను మా ఆయన్ని, చాలా బాగుందని చెప్పాడు. సో ఇలా మా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూడండి ఇలా వంట చేస్తుంటే ఒక్కరూ హెల్ప్ చేయకుండా అది ఒక సైడు, మా ఆయన ఒక సైడు, యువరాణి ఒక సైడ్ పడుకున్నారు. మనకి ఎన్నున్నా మనకి తప్పదు కదండి, వంటిల్లే మనకన్నీ. సండే వస్తే ఇంక నాకు జాగారం. ఇలా వేడివేడిగా రైస్ చేశాను, చికెన్ ఫ్రై చేశాను. మా ఆయనకి చాలా ఇష్టం అండి చికెన్ ఫ్రై నేను చేస్తే. చికెన్ కర్రీ, ఇంకా రసం పెట్టా వేడివేడిగా, కొత్తిమీర రసం అండి ఇది. ఇంకా మా చిన్నత్తమ్మ బోండాలు ఇచ్చి పంపించారు అవి. ఇంకా ఇలా చికెన్ కర్రీ, బోండా, చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే భలే ఉందండి. ఈవినింగ్ చూడండి మా పాపకి సెర్లాక్ తినిపిస్తాను, డాగ్ వచ్చి ఆడుకుంటుంది. రోజు అంతే అండి, దాన్ని చూస్తా సెర్లాగా తింటుంటాను, లేకపోతే స్నోపిక్ పెట్టేస్తా అంటాను. యాక్చువల్గా దాంట్లో కొంచెం మిల్క్ వేసి పెడతాను నేను అప్పుడప్పుడు. సో స్నోపిక్ అది కొంచెం ఎలా అంటే కోవాలాగా స్మెల్ వస్తుంది, అందుకని దగ్గరికి వస్తుంది. ఇది ఇలా తినిపించేనాక మళ్ళీ పాపకు స్నానం చేపిస్తాను, ఎందుకంటే డాగ్ పాప చెయ్యి నాకింది కాబట్టి. మళ్ళీ అనుకోవద్దండి స్నోపీ దగ్గర నాకిచ్చేసాను పాపదనేసి. పెట్స్ ఉంటే కామన్ అండి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేనైతే నీట్గానే పెట్టుకుంటానండి పాపని. ఎంత డాగ్ వచ్చి పాపతో ఆడుకున్నా ఒక సెకండ్ మళ్ళీ స్నానం చేపిచ్చేస్తాను. ఎందుకంటే అంత క్లీన్గా ఉంటేనే అండి మనం పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా పాప తినలేదు, ఒక స్పూను ఇంకా స్నోపిక్ పెట్టేశాను. ఫస్ట్ టైం స్నోపిక్ పెట్టడం అది కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో ముందుంటాను.